కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గందరగోళం నెలకొంది. సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపం వేదిక వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్పై వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలిపారు. చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లోపల ప్రసంగిస్తున్న విశేషం. కేంద్రం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గందరగోళం నెలకొంది. సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపం వేదిక వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఇండియా ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఇవాళ ఏఐ సమ్మిట్ చివరి రోజు. ఈ రోజు చివరి రోజులో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించి పెవిలియన్ లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రసంగం చేస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించింది. నినాదాలు చేస్తూ ప్రధానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏఐ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా వేదికైనటువంటి ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ ఈ ధర్నా నిర్వహించింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్లీనరీ హాల్ బి లో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చేస్తున్న సమయంలోనే కృత్రిమ మేధస్సు విషయం పైన పరివర్తనాత్మక ప్రభావం చూపించే అంశాలపై ప్రసంగం కొనసాగుతున్న సమయంలో యూత్ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ప్రపంచానికి సంబంధించినటువంటి అందరూ కూడా వేదికగా ఉన్నటువంటి ఈ ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ ధర్నా చేయడము, ఈ ధర్నా చేసే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు యూత్ కాంగ్రెస్ లీడర్లందరూ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కుమార్, అయితే సురేష్, అంటే కాంగ్రెస్ సీఎం లోపల సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే బయట కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా ఆందోళన ప్రదర్శన చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? కుమార్, ఇవాళ యూత్ కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ ఇవాళ ధర్నా నిర్వహించింది. వాళ్ళు అర్ధనగ్నంగా ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నినాదాలు చేశారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించే విషయంలో కాస్త తడబాటుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మండపంలో జరిగినటువంటి ఇది ఇన్సైడ్ గా జరిగినటువంటి సంఘటన కావడంతో వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సురేష్. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో గందరగోళం నెలకొంది. సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపం వేదిక వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసనలు తెలిపారు. చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లోపల ప్రసంగిస్తుండడం విశేషం.
ప్రభుత్వం